స్టార్ హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు రావడంతో సినీ ఇండస్ట్రీ నుంచి ఇటు పొలిటిక్స్ వరకు అందరికీ షాకింగ్ కలిగించింది. దీనికి కారణం కూడా త్రిష పొలిటికల్ పార్టీతో సంబంధం ఉండడం వల్లే అపోజిషన్ పార్టీలా బెదిరించినట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. విజయ్ తలపతితో త్రిష క్లోజ్ గా కనిపించడం, విజయ్ తలపతి త్రిషల రిలేషన్షిప్ చాలా వార్తలు మనం వింటూనే ఉన్నాం. కానీ ఇటు త్రిష గాని అటు విజయ్ తలపతి గాని ఎవరు రియాక్ట్ కాకపోవడం, వీరిపై జనాలు కూడా చాలా నెగిటివిటీనే పెంచుకున్నారు. అయితే త్రిష ఇంట్లో బాంబు ఫిట్ చేశారని పోలీస్ ప్రధాన కార్యాలయానికి మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి చెన్నై తెలంపల్లిలో ఉన్న త్రిష ఇంటికి వెళ్లి మరీ చెక్ చేశారు. అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించకపోవడంతో దీంతో నకిలీ బాంబు బెదిరింపులుగా పోలీసులు అయితే నిర్ధారించేశారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం కూడా రజనీకాంత్, ధనుష్ ఇంటికి లక్ష్యం చేసుకొని ఇదే విధంగా మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే భయపడుతున్న వారెవరో తెలుసుకునేందుకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అయితే చాలా లోతుగా విచారిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన జరిగాక అటు విజయ్ తలపతి కూడా పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. రీసెంట్ గానే విజయ్ పొలిటికల్ ర్యాలీ కింద నడి రోడ్డుపై జనాల మధ్య సైకిల్ పై ర్యాలీ చేస్తున్న సమయంలోనే ఒక అభిమాని వచ్చి పూలగొత్తు విసిరే ప్రయత్నం చేసే సమయంలోనే విజయ్ తలపతి అది బాంబేమో అనుకొని సైకిల్ వదిలి మరి వెనక్కి పరిగెట్టడం సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి.